హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నటి దాకా నేను టేప్ కొలతలతో ఎలా మెజర్మెంట్ అని కట్ చేయడం చూపించాను. బ్లౌజ్ కొలతలు వచ్చేసి నోట్బుక్ లో చూపించాను, కానీ అర్థం కాదని మళ్ళీ నేను చెప్తున్నా. హైనెక్ బ్లౌజులు అంటే 9, 9:30, 10, 10:30 ఉన్న బ్లౌజుల్ని హైనెక్ బ్లౌజులు అంటారు. అయితే టేప్ కొలతలతో మెజర్మెంట్లతో ఎలా కావాలా, వాటి కొలతలు ఏందా అని చూపించడానికి ఈ రోజు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న నోట్బుక్ లో రాసా కదా, నోట్బుక్ లో రాసింది మీకు అర్థమైద్దో కాదో అని మళ్ళీ నాకు డౌట్ వచ్చేసి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టేపు కొలతలు ఎందుకంటే ఎవరైనా వచ్చి మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకోవాలంటే టేపు కొలతలు ఖచ్చితంగా ఉండాలి. అదే ఆది బ్లౌజ్ కుట్టించుకున్న వాళ్ళకి టేపు కొలతలు సెట్ కావు, టేపు కొలతలతో కుట్టించుకున్న వాళ్ళకి ఆది బ్లౌజులు సెట్ కావు. అందుకని 2-in-1 ఆప్షన్ గా నేర్చుకున్నాం అనుకో ఫ్రెండ్స్, అప్పుడు మనకి వాళ్ళకి ఎలా సెట్ అయిద్దని మన ప్రాసెస్ చూసుకొని దాని ప్రకారం మనం కట్ చేసి కుట్టచ్చు. అయితే ఇవి ఇప్పుడు మీకు ఏందా మెజర్మెంట్ మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి హైనెక్ బ్లౌజులు కొలతలండి. అంటే హైనెక్ బ్లౌజులు అంటే 9, 9:30, 10, 10:30 వాటిని నెక్ డీప్ ఎక్కువ పెట్టుకునే వాటిని హైనెక్ బ్లౌజులు అంటారు. హైనెక్ అంటే మళ్ళీ బోట్ నెక్ పైకి ఉండే వాటిని హైనెక్ బ్లౌజులు అనరండి వీటిని. ఇది నడుము, చెస్ట్, ఫుల్ షోల్డర్, నెక్ డీప్, నెక్ విత్, సంక డౌన్. నడుము అంటే బ్లౌజ్ కి టక్ చేస్తాం కదండి, అక్కడ నడుము. చెస్ట్ వచ్చేసరికి మనం సంక దగ్గరకు వచ్చే దాన్ని చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 5. నెక్ డీప్ అంటే మనం షోల్డర్ 3 తీసుకున్నాం అనుకోండి, మనం నెక్ డౌన్ పెట్టే దగ్గర దానికి 2 పెట్టేసుకోవాలి. సంక డౌన్ మన షోల్డర్ ఎంత తీసుకుంటామో సంక డౌన్ అంత తీసుకోవాలి. అయితే 28 సైజు 4 అంగుళాలు కనుక్కుంటే 32 వస్తుంది. అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 5 కదా, నెక్ డీప్ వచ్చేసరికి 2 పెట్టుకుంటాం, షోల్డర్ వచ్చేసరికి 3. సంక డౌన్ హ్యాండ్ కి మనం మార్క్ చేస్తాం కదా, సంక డౌన్ 5 పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్. 30కి మనం 4 కలుపుకుంటే 34. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 5, 2 అంగుళాలు వచ్చేసరికి మనం వచ్చేసరికి 3. నెక్ ఇది సంక డౌన్ కి వచ్చేసరికి 5 అండి. మన షోల్డర్ ఎంత పెట్టుకుంటామో సంక డౌన్ అంతే పెట్టుకోవాలి మెజర్మెంట్ ప్రకారం. అయితే అదే మనం ఇవి మామూలు మెజర్మెంట్లు. ఒక మనిషిని తీసుకొచ్చి మనం మెజర్మెంట్లు ఎలా తీసుకుంటామో దాని ప్రకారం మనం చూసుకోవాలి. ఇప్పుడు 32కి 4 కలుపుకుంటే 36, 5:30 షోల్డర్. అప్పుడు 2:30 నెక్ డీప్ తీసుకొని షోల్డర్ వచ్చేసరికి 3 తీసుకోవాలి, సంక డౌన్ వచ్చేసరికి 5:30 తీసుకోవాలి. 34 నడుముకి ప్రతి సైజుకి 4 అంగుళాలు కలుపుకోవాలండి. 34 5:30 వస్తుంది షోల్డర్, 2:30 నెక్ డీప్ వస్తుంది, 3 వచ్చేసరికి షోల్డర్ వస్తుంది, 5:30 సంక డౌన్ కి మార్కింగ్ చేసుకుని 36 వచ్చేసరికి 5:30 వస్తుందండి. ప్రతి దానికి నడుంకి 4 అంగుళాలు కలుపుకుంటే చెస్ట్ మార్కింగ్ వస్తుంది హైనెక్ బ్లౌజుల వరకు. 5:30 వచ్చేసరికి షోల్డర్ అండి. 2:30 ఏమో నెక్ డీప్ కు పెట్టుకోవాలి, 3:15 వచ్చి షోల్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా 36 సైజుకి బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ వస్తుంది కాబట్టి షోల్డర్ అనేది అంత పెట్టేసుకోవాలి. సంక డౌన్ వచ్చేసరికి కూడా 5:30 పెట్టుకోవాలి. 38, 40కి సేమ్ 4 అంగుళాలు కలుపుకొని 42 వస్తుంది, 40కి 44 వస్తుంది. షోల్డర్ 6 పెట్టేసుకోవాలి, నెక్ డీప్ 3, షోల్డర్ 3, సంక డౌన్ వచ్చేసరికి 6. ఇప్పుడు మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఎలా ఏంది అని. ఇప్పుడు సపోజ్ ఇది ఒక సైజు బ్లౌజ్ అనుకోండి, ఈ పొడవు వచ్చేసరికి మనం 14 గాని 15 గాని తీసుకుంటాం. ఈ నెక్ డౌన్ వచ్చేసి నేను మాక్సిమం ఉజ్జాయింపు గీసాను. ఈ నెక్ డౌన్ వచ్చేసరికి 9, 9:30 పెట్టుకోవటం. ఇప్పుడు షోల్డర్ 5 కదండి, ఇది సపోజ్ 28 సైజు అనుకోండి, ఇది 5 తీసుకున్నాం షోల్డర్. అప్పుడు ఇక్కడంత 2 నెక్ డీప్, షోల్డర్ వచ్చేసరికి 3, సంక డౌన్ వచ్చేసరికి ఎంత 5 వస్తుంది. చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 32లో 4వ భాగం చేస్తే ఎంత 8 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ లెంత్ 8 రావాలి. మనం నడుము సైజు ఎంత రావాలి 7 తీసుకుంటాము. 7కి మార్క్ చేసి 1 అంగుళం ఖర్చు పెట్టుకొని 2 అంగుళాలు టక్స్ పెట్టుకుంటాం. మనం నడుము సైజు 7 వస్తే మన ఈ సంక ఆర్మ్ అనేది కూడా నడుము సైజులో 28 అయితే 4వ భాగం 7 కాబట్టి 7. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్?